బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రలో సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణ ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటారు. ఇటీవల గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మార్పుపై ప్రచారం జరుగుతోంది. బొత్స జనసేనలోకి వెళ్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆయన మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బొత్స మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే బొత్స వైసీపీలో ఉంటే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, అందుకే జనసేనలోకి వెళ్తే బెటర్ అంటూ ఆయన అనుచరులు అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇటీవల మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో బొత్స భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే బొత్స పార్టీ మార్పుపై మళ్లీ ప్రచారం జరుగుతోంది. తమ్మినేని సీతారాం పార్టీని వీడుతున్నారన్న ప్రచారం జరుగుతుండడంతో ఆయన్ను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, తనను ఆముదాల వలస ఇన్ఛార్జి నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడంతో తమ్మినేని అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు వచ్చాయి. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన జనసేనలోకి చేరేందుకు సిద్ధమయ్యారన్న సమాచారంతో బొత్స సత్యనారాయణ తమ్మినేనితో భేటీ అయ్యారని చెప్తున్నారు. అయితే తమ్మినేని కుమారుడు నానికి సర్జరీ జరిగిందనే పరామర్శకొచ్చానని చెప్తున్నారు బొత్స. ఇదిలా ఉంటే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ దగ్గర బొత్స సత్యనారాయణ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో పార్టీ మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒకరినొకరు పలకరించుకొని నవ్వుకొని ఆలింగనం చేసుకున్న వీడియో వైరల్గా మారడంతో అటు జనసేన ఇటు వైసీపీ అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పీఏసీ చైర్మన్ పదవి కోసం వైసీపీ కూటమి మధ్య రాజకీయ రచ్చ జరుగుతున్న సమయంలో ఈ ఇద్దరు నేతలు ఎదురెదురు పడి నమస్కరించుకొని ఆలింగనం చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇక అంతకుముందు లేళ్ల అప్పిరెడ్డిని మండలిలో ప్రతిపక్ష నేతగా నియమించారు జగన్. అయితే అధినేత నిర్ణయంపై అప్పుడు బొత్స అసంతృప్తి వ్యక్తం చేశారని, టీడీపీ లేకపోతే జనసేనలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారని టాక్ విని ఈ విషయం తెలిసిన జగన్ అప్పిరెడ్డికి సర్ది చెప్పి బొత్సను మండలిలో ప్రతిపక్ష నేతను చేశారట. ఇక 2-3 నెలల క్రితం కూడా బొత్స పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారని, బొత్స విషయంలో పవన్ కూడా పాజిటివ్గా ఉన్నారని, ఏ సమయంలోనైనా ఆయన జనసేన కండువా కప్పుకోవడం ఖాయమన్న చర్చ జరిగింది. అంతలోనే ఆయన్ను వైసీపీ ఎమ్మెల్సీని చేసింది. తర్వాత మండలిలో ప్రతిపక్ష నేత హోదా కల్పించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు కూడా ఇచ్చి బొత్సను సంతృప్తి పరిచారట జగన్. ఆ తర్వాతే జంపింగ్ ఆలోచనను బొత్స మానుకున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే బొత్స తమ్ముడు ఇప్పటికే లక్ష్మణ్ జనసేనలోకి వెళ్లారు. ఈ ఎపిసోడ్ మీదే ఆసక్తికర చర్చ జరిగింది. బొత్స డైరెక్షన్లోనే లక్ష్మణ్ జనసేనలోకి వెళ్లారన్న టాక్ కూడా ఉంది. అంతేకాదు, జనసేనలోకి వెళ్లాలని బొత్స మీద కూడా కుటుంబ పరంగా ఒత్తిడి ఉందట. జనసేన లీడర్లు, క్యాడర్ కూడా ఆయన పార్టీలోకి వస్తే ఉత్తరాంధ్రలో తమకు ఎదురే ఉండదని భావిస్తున్నారట. బొత్సకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నేతలతో మంచి సంబంధాలున్నాయని, అవి తమకెంతో ఉపయోగపడతాయని అనుకుంటున్నారట. అయితే రాజకీయాల సంగతి అటుంచితే పవన్, బొత్స కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయి. సినీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అటు బొత్సకు ఇటు పవన్ కళ్యాణ్కు వీర భక్తుడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో రిలేషన్స్ ఉన్నాయి. చిరంజీవికైతే అత్యంత సన్నిహితంగా ఉంటారు బొత్స సత్యనారాయణ. ఈ 2 కుటుంబాలు కాపు సామాజిక వర్గంలో బలమైన ఫ్యామిలీస్ కావడంతో మంచి సంబంధాలు కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ వస్తుండడాన్ని చూసి బొత్స నమస్కారం చేయడం, అది గమనించి పవన్ బొత్స దగ్గరికి రావడం, ఇద్దరు ఆలింగనం చేసుకోవడం జరిగిందంటున్నారు. అయితే పవన్ బొత్స ఆలింగనం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నా ఇప్పటికిప్పుడు పెద్ద స్టోరీ ఏం లేకపోయినా కానీ ఫ్యూచర్ పొలిటికల్ బంధం మాత్రం ఇంకా స్ట్రాంగ్ అయినట్లేనన్న టాక్ అయితే వినిపిస్తోంది. పవన్, బొత్స ఆప్యాయంగా మాట్లాడుకోవడం కట్టసీగానే చెప్తున్నా రాజకీయాలన్నాక భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు అంటున్నారు. పాలిటిక్స్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది ఎప్పుడూ గుర్తుంచుకోవాలంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఈ నేపథ్యంలోనే బొత్స విషయంలో కూడా ఏదైనా జరగవచ్చని అంటున్నారు. చూడాలి మరి బొత్స అడుగులు ఏ దిశగా వేస్తారనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.